ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మీరు వినే ఉంటారు. ఇప్పుడు భారత్ అలాంటి దెబ్బే కొట్టబోతోంది. ఈ ఒక్క దెబ్బకు ఇటు బంగ్లాదేశ్ అటు చైనా రెండు దేశాలకి చెక్ పెట్టబోతోంది. ఉత్తర బంగాళాఖాతంలో మరింత పట్టు సాధించేందుకు భారత్ ప్రణాళికలు వేస్తోంది. దీంట్లో భాగంగా వెస్ట్ బెంగాల్లోని హల్దియా అనే ప్రాంతంలో ఒక కొత్త నేవీ బేస్ను ఏర్పాటు చేయడానికి ఇండియా డిసైడ్ చేసుకుంది. ఈ బేస్లో యుద్ధ నౌకల్ని మోహరించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఈ హల్దియా డాక్ కాంప్లెక్స్ను నేవీ బేస్ కోసం ఉపయోగించాలంటూ కూడా భారత్ నిర్ణయించింది. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరగడం, సముద్ర మార్గాల ద్వారా బంగ్లాదేశీయుల ఆక్రమణ చొరబాట్లను నిరోధించడానికి ఈ ప్లాన్ని ఇండియా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మీరు ఒకసారి చూడొచ్చు, మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్తో కొన్ని అగ్రిమెంట్స్ ద్వారా చైనా భారత్ బోర్డర్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఈవెన్ బే ఆఫ్ బెంగాల్లో కూడా భారత వాటర్స్లో సైతం చైనా యాక్టివిటీస్ పెరిగాయి. అలాగే బంగ్లాదేశ్లో ఇప్పటికే చైనాకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పనిలో ఉంది. అండ్ పాకిస్తాన్తో ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంది. పాకిస్తాన్తో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్స్, కొన్ని అగ్రిమెంట్స్ కుదుర్చుకొని పాకిస్తాన్లో సైతం భారత్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో తమ పోస్టులను ఏర్పాటు చేసుకునే పనిలో చైనా ఉంది. సో ఇప్పుడు భారత్ ఈ రెండు దేశాలకు, ఇటు చైనాకి ఇటు బంగ్లాదేశ్కి, మరోవైపు బంగ్లాదేశ్ నుంచి భారీ ఎత్తున ఈ వాటర్ గుండా, అంటే మన సముద్రం గుండా భారతదేశంలోకి చాలామంది చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ ఒకేసారి చెక్ పెట్టేలా భారతదేశం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. సో మీరు ఒకసారి ఈ హల్దియా అనే ప్రాంతం ఎక్కడుంది, దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ పెద్ద ఎత్తున అక్కడ వార్ షిప్స్ని ఏర్పాటు చేసే ఆలోచనలో భారత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి హల్దియా అనే ప్రాంతం చూద్దాం. పీసీఆర్ గివ్ మీ ద మ్యాప్స్, ఒకసారి ఆ మ్యాప్ని ఇవ్వండి నాకు. ఐడ్ లైక్ టు షో ద వ్యూవర్స్ అసలు ఏంటి కండిషన్ అనేది. సో దిస్ ఈజ్ హల్దియా, మనకి వెస్ట్ బెంగాల్ నుంచి జస్ట్ బంగ్లాదేశ్కి బోర్డర్లో ఉండేటువంటి ప్రాంతం. అదిగో ఆ వాటర్ మనకి అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ బాడీనే మనకి వేరు చేస్తుంది, అటు బంగ్లాదేశ్ని ఇటు భారతదేశాన్ని. చాలా అతి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఒకవేళ కనుక అక్కడ సముద్రాన్ని దాటి లోపలికి వస్తే చాలా ఈజీగా ఇండియాలోకి ప్రవేశించవచ్చు. సో ఇట్స్ వెరీ క్రూషియల్ ప్లేస్. సో ఒక్కసారి జూమ్ అవుట్ చేయండి పీసీఆర్, జూమ్ అవుట్. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఈ క్రింద మీకు బ్లూ కలర్లో కనిపిస్తుందంట అంతా కూడా బే ఆఫ్ బెంగాల్. యా, ఇంకా జూమ్ అవుట్ చేయండి, జూమ్ అవుట్, మోర్. యా, కొంచెం కిందకి ప్లీజ్. యా, మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, బంగ్లాదేశ్ కనిపిస్తుంది. ఇంకా జూమ్ అవుట్ చేయొచ్చు ప్లీజ్. యూ కెన్ సీ బంగ్లాదేశ్. అండ్ ఇటువైపు ఉన్నదంతా ఇండియా, పైన మీకు బంగ్లాదేశ్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్కి ఇంకా పైన చూస్తే మీకు చైనా కనిపిస్తుంది. జూమ్ అవుట్ మోర్. యా, స్టాప్ ఇట్ ప్లీజ్. సో అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, మీ ఇటువైపు మీకు లెఫ్ట్ సైడ్లో ఇండియా కనిపిస్తుంది. ఆ రెడ్ మార్క్ ఉన్న దగ్గర మీకు హల్దీ అనేటువంటి ప్రాంతం కనిపిస్తుంది. అండ్ అది దాటిన వెంటనే మీకు బంగ్లాదేశ్ కనిపిస్తుంది. అండ్ పైన చైనా మీకు కనిపిస్తుంది. సో చైనా ఇటు బంగ్లాదేశ్ గుండా భారతదేశంలోకి కొంత థ్రెట్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంటే బంగ్లాదేశ్ను ఉపయోగించుకొని భారతదేశాన్ని థ్రెట్ చేయడానికి చైనా ప్లాన్ చేస్తుంది. అండ్ కింద బే ఆఫ్ బెంగాల్ మీకు కనిపిస్తుంది. ఆ రెడ్ మార్క్ కింద ఉన్న ప్రాంతం అంతా కూడా బే ఆఫ్ బెంగాల్. సో ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు చైనాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో దెర్ ఈజ్ ఎ ఫోర్స్ కాల్డ్ PLAN, అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ. అక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ చైనాస్ ఆర్మీ ఉంది, అట్ ది సేమ్ టైం నేవీ కూడా ఉంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో వాళ్ళు ఒక కొత్త ఫోర్స్ని తయారు చేశారు. ఇట్స్ ఓ పక్క ఆర్మీ, ఓ పక్క నేవీని కలిపి ఇట్స్ PLAN, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ అనే ఒక కొత్త ఫోర్స్ని తయారు చేసి ఆ ప్రాంతాల్లో వాళ్ళు మోహరిస్తున్నారు. సో దే కెన్ ఫైట్ ఇన్ వాటర్, దే కెన్ ఫైట్ ఆన్ ల్యాండ్. రెండు భాగాల్లోనూ ఫైట్ చేయగలిగేటువంటి, అంటే ఓ పక్క బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ మీద ఉండి భారతదేశం మీదకి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళ బంగ్లాదేశ్ జలాల్లో ఉండి, అక్కడ వాటర్లో ఉండి భారతదేశాన్ని థ్రెట్ చేసే విధంగా నేవీని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఈ రెండింటి కాంబినేషన్లో ఏర్పడిందే PLAN. సో వీటిని ఎదుర్కోవడం కోసం బంగ్లాదేశ్ నుంచి ఉన్నటువంటి చొరబాట్లను అలాగే చైనీస్ యాక్టివిటీస్ని కూడా ఎదుర్కోవడం కోసం ఇప్పుడు భారత్ ఆ హల్దీ అనేటువంటి ప్రాంతాన్ని మరింత స్ట్రెంథన్ చేసే ఆలోచనలో ఉంది. అక్కడే ఇప్పటికే మనకు అక్కడ ఒక చిన్న పోర్ట్ కూడా ఉంది, దాన్ని మరింత స్ట్రెంథన్ చేసే ఆలోచన
ఆలోచనలో కనిపిస్తుంది, ఒక నేవీ బేస్గా రెడీ చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నార్థరన్ బే ఆఫ్ బెంగాల్ మొత్తం మీద కూడా పట్టు సాధించవచ్చు అంటూ భారత్ భావిస్తుంది. వీటి కోసం అక్కడ కొన్ని స్మాల్ సైజ్ వార్షిప్స్ని అక్కడ భారత్ ఏర్పాటు చేసుకోబోతుంది. అట్ ది సేమ్ టైం వీటికి ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్ని కూడా కొన్ని ఇవ్వబోతుంది. అంటే చాలా ఫాస్ట్గా అక్కడ అవసరమైతే ఇంటర్సెప్ట్ అయ్యేటువంటి క్రాఫ్ట్స్ కొన్ని, అంటే యుద్ధ నౌకలు చిన్న సైజులో ఉండేటువంటి నౌకల్ని కొన్ని అక్కడ ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉంది. అట్ ది సేమ్ టైం న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్, అంటే వాటర్ జెట్స్ని ఉపయోగించి శత్రువుల మీద అటాక్ చేసేటువంటి కొన్ని చిన్న చిన్న క్రాఫ్ట్స్ని సైతం వాటికి అందుబాటులో ఉంచబోతుంది. ఫర్ ద క్విక్ రెస్పాన్స్ అండ్ మారిటైమ్ ఆపరేషన్స్లో వీటిని జనరల్గా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే CNR-91 గన్స్ని కూడా, అంటే మనం చూస్తూ ఉంటాం షిప్స్ మీద కొన్ని పెద్ద పెద్ద గన్స్ని మనం ఉపయోగిస్తుంటారు, సమ్ కైండ్ ఆఫ్ మెషిన్ గన్స్. అలాంటి గన్స్ని అదిగో మీకు ఆల్మోస్ట్ స్క్రీన్లో ఇప్పుడు కనిపిస్తున్నావు అవే, అలాంటి గన్స్ని కూడా వాళ్ళు అక్కడ యూజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఓవరాల్గా ఇండియా తన పట్టు సాధించే విధంగా ఇక ఏమాత్రం బంగ్లాదేశ్ చైనా ఆటలు సాగకుండా బంగ్లాదేశ్ని అడ్డు పెట్టుకొని బంగ్లాదేశ్ భుజం మీద నుంచి చైనా మన మీదకి తుపాకీని గురిపెడుతున్న తరుణంలో భారత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ ఒక నేవీ బేస్ని డెవలప్ చేస్తుంది, కొన్ని వార్ షిప్స్ని ఏర్పాటు చేస్తుంది, అన్ని రకాల యుద్ధ సామాగ్రిని అక్కడ మోహరించే పనిలో ఉంది. దీనివల్ల భారతదేశంలోకి అక్కడ ఆ వాటర్ గుడ్డ చాలా నేరోగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి రీజన్ భారత్ బంగ్లాదేశ్ మధ్యలో. ఆ రీజన్ని కొంచెం క్రాస్ చేస్తే, ఆ వాటర్ని కనుక క్రాస్ చేస్తే ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిని అరికట్టేందుకు ఇప్పుడు భారత్ సిద్ధమవుతుంది. సో ఒక్కసారి మీరు మళ్ళీ ఆ రెడ్ మార్క్ పైన చూడండి, మన 7 సిస్టర్స్ని వేరు చేస్తామంటూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ 7 సిస్టర్స్ని కాపాడుకోవడానికి కూడా ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనందరికీ తెలుసు ఇక్కడ ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ హల్దీ అనే ప్రాంతం ఒకటైతే, రెండోది చికెన్స్ నెక్, అంటే వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్యలో చికెన్స్ నెక్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతం మీకు కనిపిస్తుంది. టాప్లో ఒక ట్రయాంగిల్ షేప్ లాంటిది కనిపిస్తుంది కదా, దట్స్ వేర్ ద చికెన్స్ నెక్ ఇస్. సో దట్ ఈస్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ నేరో ప్లేస్, నేరో జియోగ్రాఫికల్ స్పాట్ అది. అక్కడ చాలా చాలా వల్నరబుల్గా ఉంది ఇండియా కూడా. ఒకవేళ కనుక ఆ చిన్న ప్రాంతాన్ని మనకి కనెక్షన్ తెంపివేస్తే పూర్తిగా బంగ్లాదేశ్ మన 7 సిస్టర్స్ని ఒక్కసారి అక్కడ ఆపండి, ఫ్రీజ్ ఇట్ దేర్, ఇదిగో అక్కడ మనం చూడొచ్చు. సో అక్కడ చికెన్స్ నెక్ మీకు కనిపిస్తుంది, ఓ పక్క ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది ఈ హల్దీ అనేటువంటి ప్రాంతం, పైన టాప్లో మీకు చికెన్స్ నెక్ అని చాలా సన్నటి ప్రాంతం, అంటే బంగ్లాదేశ్కి మనకి కామన్గా ఉండేటువంటి ఏరియా అది. ఒకవేళ దాన్ని కనుక వేరు చేస్తే పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్లోకి ఈ 7 సిస్టర్స్, అంటే మన 7 రాష్ట్రాలని కలుపుకోవాలని చెప్పి